నిన్నటి నుండి పాకిస్తాన్ భారత్ యొక్క ఈ మ్యాప్ లో కనిపిస్తున్న ఉదంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నాగ్రోట్ అండ్ పఠాన్ కోట్ ఏరియాస్ లో స్వయం డ్రోన్స్ తో దాడి చేసిన విషయాన్ని ఆల్రెడీ చెప్పాను. అయితే లేటెస్ట్ అఫీషియల్ న్యూస్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ 50 పాకిస్తాన్ డ్రోన్స్ ను పిట్టల్ని కాల్చినట్టు కాల్చిందంట. ఈ అఫీషియల్ కన్ఫర్మేషన్ చూడండి. ఇండియన్ బోర్డర్స్ ఏరియాస్ లో ఈ డ్రోన్స్ యొక్క పార్ట్స్ ను చూడవచ్చు. ఇండియన్ ఆర్మీ డ్రోన్స్ పైన నిజంగా దాడి చేసిందా అని కొంతమంది ప్రూఫ్స్ అడుగుతూ ఉంటారు కదా. కావాలంటే ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ చూడండి. ఈ పాకిస్తానీ డ్రోన్స్ ను ఇండియన్ ఆర్మీ యొక్క L-70 గన్స్, జెట్ 23mm చిల్కస్ సిస్టమ్ వంటి ఆర్టిలరీ గన్స్ తో పాటు ఇండియన్ మేడ్ ఆకాష్ అనబడే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను వాడి పాకిస్తాన్ యొక్క 50 డ్రోన్స్ ను జనత్ కు పంపించారు. ఈ ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ 16 అణాల భారతీయ ఆయుధం ఇండియాలో దీన్ని తయారు చేశారు. ఇప్పుడు ఇది పాకిస్తాన్ డ్రోన్స్ పాలిట చావుగా మారింది. పాకిస్తాన్ పంపిన జంగ్లీ జహాజ్ ను అంటే డ్రోన్స్ ను అవుట్ ఆఫ్ ది పార్క్ కొట్టిన ఆకాష్ ఎలా పనిచేస్తుంది అనేది తర్వాత చెప్తా. ఈ వీడియోలో వార్ అప్డేట్స్ గురించి ఇస్తా. యాజ్ యూజువల్ గా వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. డెఫినెట్ గా దీన్ని అందరూ లైక్ చేయండి, వీలైతే అందరికి షేర్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పాకిస్తాన్ భారత్ పైన ఎక్కువ పెట్టిన డ్రోన్స్ అన్ని టర్కీ నుండి తెచ్చుకున్నవే. పాకిస్తాన్ తమతో పాటు టర్కీని కూడా ఎక్స్పోజ్ చేసేసింది. టర్కీ యొక్క బేరక్త్ డ్రోన్స్ ను ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ పిట్టల్ని కాల్చినట్టు కాల్చాయి. ఈ రోజు 5:30 కురేషి గారు, వ్యామిక సింగ్ గారు ఒక బ్రీఫింగ్ ఇచ్చారు. చాలా షార్ట్ బ్రీఫింగ్ ఇచ్చారు. అందులో వీళ్ళు ఏమన్నారంటే పాకిస్తాన్ దాదాపు 300 నుండి 400 డ్రోన్స్ ను నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ లో, పంజాబ్ సెక్టర్ లో ఎక్కువ పెట్టడం జరిగింది. యాక్చువల్లీ పాకిస్తాన్ భారత్ దగ్గర ఉన్న రాడర్స్ అండ్ భారత్ దగ్గర ఉన్న యాంటీ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి ఈ డ్రోన్స్ ను పంపారట. ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ దాదాపు 300 డ్రోన్స్ ను ఇంటరప్ట్ చేసింది. దాంట్లో 50 డ్రోన్స్ ను ధ్వంసం చేయడం జరిగింది. రిటాలియేషన్ చాలా స్ట్రాంగ్ గా ఇండియన్ ఆర్మీ చేసిందంట. అయితే ఇండియన్ ఆర్మీ క్లియర్ గా పాకిస్తాన్ యొక్క ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసిందని ఒప్పుకోవడం జరిగింది. మొన్న రాత్రి నుండి ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం జరుగుతుంది. మన సైడ్ లో ఉన్న పంజాబ్ లో ఎటువంటి ప్యాసింజర్ ప్లేన్స్ ను వెళ్ళకూడదని మనం నో ఫ్లైట్ జోన్ ను ప్రకటించాం. అయితే పాకిస్తాన్ కావాలని లావో నుండి కరాచీ వైపు ప్యాసింజర్ ప్లేన్స్ ను అలౌ చేస్తుంది. ఒకవేళ తప్పుగా ఇండియన్ మిసైల్ ప్యాసింజర్ ప్లేన్ మీద పడితే ఇండియా అమాయకమైన ప్రజలపైన దాడి చేసిందని ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదుల చిత్రీకరించడానికి తమ ప్రజలను పావులాగా పెడుతుంది. పాకిస్తాన్ ఆర్మీ తమ పంతం కోసం భారత్ ను నిందించడానికి, భారత్ ఆర్మీని ఉగ్రవాదుల చిత్రీకరించడానికి తమ సొంత ప్రజలనే పావుల్లా పెడుతున్నారు. అక్కడ రాత్రిపూట డ్రోన్స్ ను మిసైల్స్ తో పాటు ఆర్టిలరీ షెల్స్ తో భారత్ పైన ఫైరింగ్ చేస్తూ ఉన్నారు. ప్రతి దాటిగా భారత్ కూడా ఫైరింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు పాకిస్తాన్ ప్యాసింజర్